శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఎలాంటి చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారో ఆ తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు రోజు ఒక చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉంటారు కదా. ఈరోజు కూడా బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు ఈ సందేశం గనక బాబాగారి నోటి నుండి మనం విన్నట్లయితే మన మనసు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలనైతే అనుభవించిందో, ఎన్ని సమస్యలనైతే ఎదుర్కొందో వాటన్నింటినీ కూడా మర్చిపోయి ఆనందంతో నిండిపోతుందండి. అంత గొప్ప సందేశాన్ని బాబాగారు ఈరోజు తన బిడ్డలకు తీసుకొచ్చారు. బాబాగారు తన బిడ్డల యొక్క భయాన్ని పోగొట్టి, వాళ్ళ యొక్క కష్టాలని తీర్చి, వాళ్ళ సమస్యల నుంచి బయటపడేసి వాళ్ళకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడానికి, అందుకోసం ఒక మార్గాన్ని కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బాబా బిడ్డకి, ఈ సందేశం వింటున్న ప్రతి బాబా బిడ్డకి కూడా ఇది ఒక గొప్ప అదృష్టంగానే భావించాలి. అయితే తన బిడ్డల కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈరోజు చూసిన వెంటనే నా హారతి అందుకోమ్మా. నీకైన శుభవార్త చెబుతాను, వెంటనే విను. నువ్వు తప్పకుండా ఆనందిస్తావు తల్లి. అంత గొప్ప శుభవార్త ఇది అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఈ సందేశం ఎవరైతే వింటూ ఉన్నారో, ఏ బిడ్డలైతే ఈరోజు ఈ సందేశాన్ని చూస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక గొప్ప శుభవార్తను బాబాగారు తీసుకొచ్చానని అంటూ ఉన్నారండి. ఈ హారతి అందుకోగానే మీరు అనుకుంటున్నటువంటి ఒక గొప్ప జీవితాన్ని మీకు ప్రసాదించబోతున్నానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. చాలా వరకు కూడా చాలామంది బాబా భక్తులందరికీ కూడా బాబాగారి పూజ ఒక ఎత్తు అయితే, ఆ తరువాత అందించే హారతి ఒక ఎత్తు అండి. హారతి కోసం ఎంతమంది పడిగాపులు కాస్తూ ఉంటారో మనందరికీ తెలుసు. అంత గొప్ప హారతిని ఎంతోమంది భక్తులు ఎదురు చూసేటువంటి ఆ హారతిని ఈరోజు బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని ఈరోజు మీ ముందుకు వచ్చారండి. మీరు ఈ సందేశం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా ఆ హారతిని అందుకోండి ఫ్రెండ్స్. బాబాగారు మీకైనటువంటి శుభవార్తను చెప్తారు, తప్పకుండా వినండి. ఈరోజు బాబాగారు తన హారతిని మనకు అందించి, ఆ హారతి యొక్క వెలుగుతో మన జీవితంలో నిండిపోయినటువంటి, మన జీవితంలో కమ్ముకున్నటువంటి ఈ చీకటినంతా తొలగించబోతున్నారండి. తన బిడ్డల యొక్క జీవితాన్ని వెలుగులమయంలోకి తీసుకురావడానికి బాబాగారు ఈరోజు తన హారతిని తీసుకొచ్చారు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ జీవితం వెలుగులు చెందుతుందండి. ఈరోజు వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో సమసిపోతాయి. బాబాగారు తన బిడ్డలందరికీ, ప్రతి ఒక్క బిడ్డకి కూడా, తన కోవెలకు వచ్చే వారికి కూడా తమ పాపకర్మలను తొలగించుకోవడానికి, వారి కోరికలను నెరవేర్చుకోవడానికి వందల సంఖ్యలో మార్గాలు చూపిస్తూ ఉంటారు. మనం ఏవైతే తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఉంటామో వాటి వల్ల మనం అనుభవించాల్సినటువంటి ఆ పాపకర్మలన్నీ కూడా బాబాగారి యొక్క కోవెలకు వెళ్ళిన తరువాత ఆ ధునిని తాకడంతో ఆ ధుని యొక్క వేడికే ఆ పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయండి. అదేవిధంగా ఎంతో అలజడితో కూడిన మనసుతో బాబాగారి కోవెలకు కనుక మనం వెళితే, బాబాగారి ముఖ వర్చస్సు చూడగానే మనకు ఏదో తెలియని సంతోషం, అలజడి అంతా కూడా మటుమాయమైపోయి మనకెంతో ప్రశాంతత చేకూరుతుంది, ఎంతో ఆనందం. ఎందుకో చెప్పలేం. ఇప్పటి వరకు ఇంత అలజడిగా ఉన్న నా మనసు ఒక్కసారిగా తేలికైపోయిందేంటో అని మనకే అర్థం కాదండి. ఎందుకు ఇంత సంతోషం, ఎందుకు ఈ ఆనందం, ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. దీనికి అంతటికీ ఒకే ఒక్క కారణం ఏంటి అంటే బాబాగారండి. బాబాగారిని ఎప్పుడైతే మనం చూస్తామో మనకు తెలియనటువంటి ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది. బాబాగారు నా వెనక ఉన్నారు, అన్నీ ఆ తండ్రి చూసుకుంటారని ఆ ధైర్యంతో వచ్చేటువంటి మనశ్శాంతి అది. ఎప్పుడైతే ధైర్యం మన వెనక ఉంటుందో అప్పుడు మనం దేని గురించి ఆలోచించం. సకల కష్టాలకు కారణం ఏంటంటే భయం అండి, ధైర్యం లేకపోవడం. ఆ ధైర్యాన్ని బాబాగారు మనకిస్తారు. నేనున్నాను తల్లి, నేనున్నా నాయన, మీరెందుకు భయపడుతున్నారు? ఒక్కసారి నా కోవెలకు రండి, నన్ను చూడండి, మీకు లేని ధైర్యం మీకు వస్తుంది. తప్పకుండా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతమైన మనసుతోనే ఆలోచించినప్పుడే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరని బాబాగారు తన బిడ్డలకి ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారండి. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఎప్పుడైతే బాబాగారి కోవెలకు వెళ్తామో మన మనసు తేలిక పడుతుంది, మన పాపకర్మలన్నీ కూడా ఆ ధునిలో కొట్టుకొని పోతాయి. అందుకే ప్రతిరోజు వీలైనప్పుడల్లా ఏదో ఒక సమయంలో బాబాగారి కోసం కాదండి, మన కోసం ఆ తండ్రి కోవెలకు మనం వెళ్ళాలి.
మన మనసు ప్రశాంతంగా ఉండటానికి, మన కష్టాలు తీరి మన కోరికలు నెరవేరడానికి బాబాగారు నా వెనకే ఉన్నారు, నాకు ఇంకా ఎలాంటి భయమో బాధ లేదు అనేటువంటి ఆ ధైర్యం మనకు కలగడానికి మన కోసం బాబాగారి కోవెలకు వెళ్ళాలి. ఒక్కసారి మీరు గమనించండి, కోవెలకు వెళ్ళిన రోజు మీ మనసు ఎలా ఉంది, కోవెలకు వెళ్ళని రోజు మీ మనసు ఎలా ఉందని మీరే ఒకసారి గమనించండి. తేడా ఏమిటో మీకే తెలుస్తుందండి. కోవెలకి వెళ్ళిన రోజు, బాబాగారిని దర్శించుకున్న రోజు ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా గడుపుతారు. అదే వెళ్ళని రోజు, బాబాగారి దర్శనం మనం చేసుకొని రోజు ఏదో ఒక తెలియని లోటు అనేది మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఆ లోటు ఏమిటంటే బాబాగారిని మనం దర్శించుకోలేదు, ఆ ధైర్యం నా మనసుకు రాలేదు, నా మనసు రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఏ చిన్న ప్రాబ్లం, ఏ చిన్న సమస్య వచ్చినా సరే దానిని పెద్దదిగా చూసుకొని భయపడిపోతూ ఉన్నాననేటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. అది బాబాగారిని దర్శించుకోవడం వలన, దర్శించుకోకపోవడం వలన మధ్య తేడా మనకే అర్థమవుతుంది. ఇది నేను చెప్పడం కాదండి. బాబాగారి కోవెలకు వెళ్ళిన ఆ రోజు మీ మనసు ఎలా ఉంది, వెళ్ళని రోజు ఎలా ఉందని మీరే పరీక్షించుకోండి, మీకే అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఆ హారతిని అందుకొని మీ మనసులో ఎలాంటి కోరిక అయితే ఉన్నదో బాబాగారికి చెప్పుకొని, బాబా నా మనసులో ఉన్న ఈ చీకట్లనన్నీ తొలగించు, నాకు వెలుగుని ప్రసాదించు, నా జీవితాన్ని వెలుగుమయం చెయ్యి, నా కోరికలన్నీ నెరవేర్చి నాకు ఒక అద్భుతమైన సంతోషకరమైన జీవితాన్ని నాకు ప్రసాదించని ఎలాంటి మొహమాట పడొద్దండి. బాబాగారి దగ్గర తన భక్తులు ఎప్పుడూ కూడా మొహమాట పడకూడదు, సంకోచించకూడదు. నేను నా తండ్రిని కాకపోతే ఇంకెవరిని అడుగుతానో, బాబాగారే నాకు అన్నీ ప్రసాదించాలనేటువంటి హక్కుతో బాబాగారిని అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ తండ్రి మీ కోరికలన్నీ నెరవేరుస్తారండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ హారతిని అందుకొని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను బాబాగారికి చెప్పుకోండి ఫ్రెండ్స్. తన హారతిని అందుకున్న బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈ విధంగా ఈ శుభవార్తను అయితే చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఏమంటారంటే, తల్లి, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసమ్మా. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా ఇక నా వల్ల కాదు, మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను తండ్రి, ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని భరించేంత ఓపిక కానీ శక్తి కానీ నాకు లేదయ్యా, ఈ కష్టాల నుండి నన్ను బయటపడే తండ్రి అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా తల్లి. అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా. నన్నే నమ్మిన నా బిడ్డ బాధ్యత అంతా కూడా నాదే. దానిలో నేను ఎలాంటి సంకోచమైనటువంటి ఆలోచనలు చేయను. నీకు ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యత నాది, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి. బాబా, నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి? ఇక నేను ఎవరికి చెప్పాలి? నాకు దిక్కెవరు? నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను ఒంటరిగానే ఉన్నాను బాబా. నాలో ఉన్న బాధలు ఎవ్వరితోనూ చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. నేను కాదనడం లేదు బాబా, కానీ ఈ కష్టాలు నా వల్ల కాదు, ఇక నేను భరించలేనయ్యా. కాలం పెట్టే పరిస్థితుల్లో నేను విజయం పొందలేకపోతున్నాను తండ్రి. నిజం చెప్పాలంటే అసలైన నరకం ఇక్కడే అనుభవిస్తూ ఉన్నాను. ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా బాబా అని ఎంతో దిగులుగా అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నా పైన క్రమక్రమంగా నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు కదా. చూడమ్మా, విధిరాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ నువ్వు చెడు పనులు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా సరే అది నీ కర్మఫలాలకు తలవంచాల్సిందే. అందుకే బిడ్డ, విధిరాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి. ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ, అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు. కానీ కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నావు బిడ్డ. కాదంటావా? చూడు తల్లి, నీకొక విషయాన్ని చెప్తాను, గుర్తించుకో. తొందరపడి ఎవ్వరి గురించి తెలుసుకోకుండా ఎవ్వరిని నిందించకూడదు. ఒకసారి మాట అనేశాక దానిని వెనక్కి తీసుకోలేరు కదా బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలమ్మా. కేవలం మన మాటలతో కొంతమంది హృదయాలు పగిలిపోతాయి తెలుసా. సున్నితమైన మనసు కలిగిన వారు నీ మాటనే ఆలోచించుకుంటూ ఎంతో నరక వేదన అనుభవిస్తారు. అందుకే దేని గురించి పూర్తిగా తెలియకుండా అనరాని మాటలు అనకూడదు. ఆ మాటలే పాపకర్మలుగా మారి మన జీవితాన్ని నాశనం చేస్తాయి తల్లి.
ఎవ్వరిని కూడా బాధ పెట్టకూడదు. వీలైనంత సహాయం చేయాలే కానీ మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదమ్మా. ఈ విషయాన్ని, నీ బాబా చెప్పిన ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకు. నీ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఈ మాట గుర్తించుకో. తెలిసి తొందరపడి ఎవ్వరిని మాటలు అని వారి మనసుని బాధ పెట్టకు బిడ్డ. వారు కూడా మనుషులే కదా తల్లి. నువ్వు ఎంత బాధనైతే అనుభవిస్తున్నావో దానికి రెట్టింపు బాధను అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఒకరిని అనే ముందు మనం ఎంత బాధపడతామో ఆలోచించి ఆ మాట అను. మరొక విషయం తల్లి, ఇక నీ బంధాన్ని అనుమానం అనే మాటలతో దూరం చేసుకోకు బిడ్డ. నువ్వు చేసే చెడు స్నేహం చెప్పే చెడు మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు. అవును తల్లి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా తల్లి? లేనిపోని మాటలు నీకు చెప్పి నీ బంధాన్ని నీకు దూరం చేయాలనుకుంటూ ఉన్నారు. వారు దానివల్ల సంతోషాన్ని అనుభవించాలనుకుంటూ ఉన్నారు. అందుకే చెప్పుడు మాటలు వినవద్దు. వారు చేసిన తప్పుకి తప్పకుండా కర్మను అనుభవిస్తారు తల్లి. ఆ విషయం నేను చూసుకుంటాను. కానీ వారి మాటలు విని తొందరపాటు నిర్ణయాల వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకోకు బిడ్డ. నేను ప్రతిరోజు నీకు ఒక సందేశాన్ని పంపుతానమ్మా. అది విని ఆ దారిలో నడుచుకోవాలి. ఏ బిడ్డలైతే ఈ బాబా మాటలు వింటారో, నా దారిలో నడుస్తారు, వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. బిడ్డ, మరొక ముఖ్యమైన విషయం చెబుతాను విను. ఇతరులతో ఎప్పుడూ మంచిగానే మాట్లాడు తల్లి. వారితో మంచిగా ప్రవర్తించు. నువ్వు ఎలా ఉండేవానివో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ తప్పులను సరిచేసుకో బిడ్డ. మించిపోయిందేమీ లేదు. సరైన సమయం ఇప్పుడు మొదలైందమ్మా. నువ్వు చేసే చిన్న చిన్న తప్పులన్నీ సరిచేసుకుని మంచి మార్గంలో నడు. ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు బిడ్డ. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తూ ఉన్నావు కదా తల్లి. అందుకే ఇప్పుడు నీకు ఈ బాధ అనేది కలుగుతూ ఉంది. నీ మనసు ఎంతో బాధతో నిండిపోయింది. ఆ విషయం నాకు తెలుసమ్మా. నీకు చెడు చేసిన వారు, నీకు చెడు మాటలు చెప్పిన వారు బాగానే ఉన్నారు. కానీ బాధపడేదెవరు? నువ్వే కదా తల్లి. కాబట్టి ఇకనైనా ఇతరుల మాట వినకు. నీకు చెడు తలపెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడైనా నీ తప్పుని తెలుసుకున్నావు కదా తల్లి. ఇక ఆనందంగా ఉండు. నీకైన శుభవార్తలు నీకు నేను చేరవేస్తానమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. నీకు కావలసిన ప్రతిదీ నేను అందిస్తాను. నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నీ ప్రతి సమస్య, కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయినాథుణ్ణి స్మరిస్తూ ఉండు. నీకు కావలసినవి, ఎదురు చూసే శుభవార్తలు నీకు ఒకటి తరువాత మరొకటి నేను జరిపిస్తాను బిడ్డ. నా ఆశీర్వాదం నీకు అందిస్తాను. ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఒకే విధమైన మనస్తత్వం కలిగినటువంటి బిడ్డల గురించి మాట్లాడలేదండి. 2-3 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి తన బిడ్డల గురించి మాట్లాడారు. అంటే ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. నువ్వు చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు బిడ్డ అని బాబాగారు కొంతమంది గురించి మాట్లాడారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని కూడా బాబాగారు చెప్పారు. బిడ్డ, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. చెప్పుడు మాటలు వినకు. నీ బంధాన్ని నీ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటున్నారమ్మా. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నీ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దూరం చేసుకోవద్దని తన బిడ్డలకు ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి బిడ్డలకు ఈ సందేశంలో ఈ పరిష్కారం వర్తిస్తుంది. అదేవిధంగా మరికొంతమంది ఆ బిడ్డలు చెడ్డవాళ్ళని బాబాగారు చెప్పట్లేదండి. కానీ తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని పక్కన వాళ్ళని ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారు. బిడ్డ, ఎప్పుడూ అలా చేయకు. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటో నీకు తెలియదు.
నువ్వు తొందరపడి మాట అనడం వల్ల వారు నీకంటే ఎక్కువ బాధపడవచ్చు. నువ్వు ఇప్పుడు ఎంత బాధనైతే అనుభవిస్తూ ఉన్నావో అంతకు రెట్టింపు బాధని ఆ బిడ్డలు కూడా అనుభవించవచ్చు. వాళ్ళని బాధ పెట్టవద్దు తల్లి అని ఎవరైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో, తొందరపడి మాట అనేస్తూ ఉంటారో, ఆ మాట అన్న తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడుతుంటారు, అయ్యో ఇలా అనేసానే అని. అలాంటి బిడ్డల గురించి, ఆ రకమైన మనస్తత్వం కలిగిన బిడ్డల గురించి ఈరోజు బాబాగారు ఈ పరిష్కార మార్గాన్ని చెప్పారు. ఆలోచించి మాట్లాడమ్మా. తొందరపడి ఎవ్వరిని ఏ మాట అనవద్దు. నువ్వు చేసే ఆ తప్పు వల్ల నువ్వు పాపకర్మలు అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త పడు బిడ్డ, ఎప్పుడూ కూడా అలాంటి తప్పులు చేయవద్దు అని కొంతమంది బిడ్డలకు జాగ్రత్తను చెప్పుకుంటూ వచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ బాబాగారు ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం కలిగిన కొంతమంది బిడ్డలకి ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తారు. మరొక రకం మనసు కలిగినటువంటి బిడ్డలకు జాగ్రత్తలు చెప్తారు. మరొక రకం మనసు కలిగినటువంటి బిడ్డలకు అభయహస్తాన్ని ఇస్తారు. అలాగా ఎవరు ఎలా ఉన్నా సరే, ఏ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, వారి పరిస్థితులను బట్టి, వారి సమస్యలను బట్టి, వారి కష్టాలను బట్టి బాబాగారు వారికి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారండి. ఏ బిడ్డని కూడా బాబాగారు ఒంటరిగా వదిలేయరు అనేదానికి ఈ సందేశం నిదర్శనమండి. నాకు అందరూ బిడ్డలు సమానమే, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా నేను తీసుకుంటానని తన బిడ్డలందరికీ తెలియజెప్పాలని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ఆ హారతిని తీసుకొచ్చారు, తన బిడ్డలకు అందించారండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక ఎవరి మనసులో అయితే ఇలాంటి సందేహాలు ఉంటాయో, బాబాగారు నా వైపు చూస్తున్నారా లేదా, నా మాటలు వింటున్నారా లేదా అనేటువంటి ఈ సందేహాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు వదిలేసేయండి. బాబాగారు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఎవరిలో అన్నా ఉంటే బాబాగారు ఏ విధమైనటువంటి పరిష్కారం చెప్పారో ఆ పరిష్కారాన్ని చేసి మీరు ఆ కష్టాల నుంచి బయటపడండి. ఎవరిని తొందరపడి మాట్లాడొద్దు, ఎవరి గురించి ఆలోచించవద్దు, ఎవరో చెప్పుడు మాటలు చెప్పి మీ బంధాన్ని మీరు దూరం చేసుకోవద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, అందరితో మంచి మాటలే మాట్లాడండి. మీ జీవితాన్ని అందంగా చూసుకునే బాధ్యత, మీకు ఎనలేని సంతోషాన్ని మీకు తెచ్చిపెట్టే బాధ్యత బాబాగారు తీసుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.